సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 23వ తారీఖు లగాయితూ నవంబర్ 29వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, తులారాశి యందు బుధుడు, అలాగే వృశ్చిక రాశి యందు కుజ, రవి, శుక్రగ్రహాలు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క వక్రగతి. ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి కూడా ఈ 28వ తారీఖు తోటి పూర్తి అవుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో ధనస్సు, మకర, కుంభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానమందు రవి, కుజులు ఈ రెండు గ్రహాలు కూడా కేంద్రీకృతం అవుతూ ఉండడం, అర్ధాష్టమ స్థానమందు గురుడు ఉండడం, ఏలినాటి శని యొక్క ప్రభావం. అందులో ఈ వారం చివరి నుండి శని వక్రగతిని వదిలిపెట్టి నేరుగా ప్రయాణం చేస్తూ ఉండడం లాంటి అంశాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. అంటే ఒక స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, స్థాన మార్పుకి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి విషయాలు, ఇల్లు మారడము, ఆఫీసు మారడము, దేశం మారడము, ప్రాంతం మారడము, ఇలా ఏదైనా ఒక మార్పుకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి ఒక ఫైనల్ డెసిజన్ తీసుకోవడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవిగ్రహం, కుజగ్రహం ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి విధంగాను, లేదా ఎక్కువ శారీరక శ్రమను కలిగించేటువంటి విధంగాను ప్రోత్సహిస్తూ ఉంటారు. ముఖ్యంగా దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అంటే ఈ రకమైనటువంటి గ్రహస్థితి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేలా చేస్తుంది. అలాగే నిద్రాహారాలు మాని పని మీద శ్రద్ధ పెట్టేటువంటి విధంగా చేస్తుంది. అంటే చూడండి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎక్కువసేపు వాటిలోనే నిమగ్నం అవుతూ ఉండడం, సరైనటువంటి సమయాన్ని ఇలా ఈ భోజనం చేయడానికి కానీ నిద్రకు కానీ కేటాయించలేకపోయేటువంటి పరిస్థితులు, ఆ పనిలో బిజీగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక ఈ కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుటుంబ సభ్యులతోటి కలిసిమెలిసి ఉంటూ ఉండడము, లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, లేదా కుటుంబ సభ్యుల్ని కలవలసి వచ్చినప్పుడు వారితో ఏదైనా ముఖ్యమైనటువంటి మాట్లాడేటువంటి సందర్భాలు అవి వచ్చినప్పుడు అటు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోలేకపోతారు, వారికి కరాగంటగా ఒక విషయం చెప్పలేకపోతారు, అలాగే మీ మనసులో ఉండేటువంటి దాన్ని చేయలేకపోతారు. ఈ రకమైనటువంటి సందిగ్ధత, ఒక అసంతృప్తి అనేటువంటిది కుటుంబ విధానంలో మేషరాశి వారికి కనబడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొద్దిగా బాధిస్తూ ఉంటాయి. అలాగే శారీరక శ్రమ, అలసట అనేటువంటిది ఈ వారంలో అధికంగా ఉంటాయి మేషరాశి వారికి. అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా మాటకి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.